అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో చాలామంది అడుగుతుంటారు, సార్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, చేస్తే దానివల్ల మేము కాంప్లికేషన్స్ నుంచి ఎలా బయటపడాలని అడుగుతూ ఉంటారు. సో ముఖ్యంగా మనము అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలా క్యాన్సర్స్ కూడా డయాగ్నోజ్ అయ్యే టైం కల్లా స్టేజ్ 3 స్టేజ్ 4లోనే ఉంటుంటాయి. కానీ ఎలాంటి అన్ని సటిల్ సిమ్టమ్స్, వెరీ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటుంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవన్నీ సరిగ్గా ఫుడ్ తినకనో లేకపోతే చేత కావట్లేదని, నీరసంగా ఉందని చాలామంది పేషెంట్స్ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో మనము ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి అంటే ముఖ్యంగా అందరూ మీ యొక్క ఫ్యామిలీ హిస్టరీలో, అంటే మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మీ ఫ్యామిలీలో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా అనేది గుర్తించాలి. ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆఫ్టర్ 30 years తర్వాత అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి మీ డాక్టర్ని కలిసి యాన్యువల్ స్క్రీనింగ్స్ చేయించుకోవాలి. ఒకవేళ ఎలాంటి క్యాన్సర్స్ హిస్టరీ లేవు, సింపుల్గా బాడీలో ఎక్కడైనా ఎనీ లంప్, ఏదైనా స్వెల్లింగ్ కానీ ఏదైనా అనిపించినట్లయితే మాత్రం మీరు ఇమీడియట్గా మీ డాక్టర్ని కలిసి దాని గురించి నిర్ధారణ చేసుకోవాలి. అలాగే సపోజ్ ఓరల్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్ ఇలాంటివైతే ఏదన్నా నాన్ హీలింగ్ అల్సర్, అంటే మౌత్లో ఏదన్నా అల్సర్ ఫామ్ అయ్యి అది 3-4 days కంటే ఎక్కువ రోజులు తగ్గకుండా ఉన్నట్లయితే ఎమ్మటే మీ డాక్టర్ని కలవాలి. అండ్ లంగ్ క్యాన్సర్ లాంటి వాటిలో మీరు దగ్గినప్పుడు బ్లడ్ వస్తుందనుకోండి, అది కూడా డాక్టర్కి చూపించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంకా చాలామందికి సైలెంట్గా ఎందుకు ఉంటుందంటే, కొన్ని సిమ్టమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే బరువు తగ్గడం, మీరు వాంటెడ్గా కాకుండా మీరు షుగర్ లేదు, వేరే థింగ్స్ లేవు, వెయిట్ లాస్ అవుతుంది, ఆకలి లేదు, అండ్ రెస్ట్లెస్ అవుతున్నారు, ఇరిటబిలిటీ ఉంది, నిద్ర రావట్లేదు, ఇలాంటి వేగ్ సిమ్టమ్స్ ఒక మోర్ దెన్ 2 months 3 months ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ డాక్టర్ని కలిసి ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవన్నీ పోతే అసలు క్యాన్సర్ ఉందా లేదా అనేది మనం కొన్నిట్లలో మనకి ఏం క్లారిటీ లేదు, ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయింది క్లారిటీ లేదు, స్టిల్ మన ఫ్యామిలీలో ఉంది, సమ్ డౌట్ ఉంది, మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఎంఆర్ఐ లాగా ఒక పెట్ స్కాన్ అని ఉంటుంది, అది చేసుకున్నట్లయితే మన బాడీలో ఎక్కడన్నా హైపర్ యాక్టివ్ సెల్స్, అంటే క్యాన్సర్ సెల్స్ ఎక్కడన్నా ఏదన్నా ఉందా అనేది మనము ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో ముఖ్యంగా క్యాన్సర్లో ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసినట్లయితే ఇట్ బికమ్స్ క్యూరేటివ్, అంటే ఏంటి, పూర్తిగా నయమవుతుంది. అదే లేట్ స్టేజెస్లో ఐడెంటిఫై చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సర్జికల్ ఆప్షన్ అండ్ రేడియేషన్ ఆప్షన్, కీమోథెరపీ ఆప్షన్, ఆ తర్వాత కూడా మనం కొంత మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ వాడుతుండాలి. అండ్ ఇట్స్ నాట్ కంప్లీట్ క్యూరేటివ్, ఇట్స్ ఎ ట్రీట్మెంట్. అండ్ సమ్ టైమ్స్ లేట్ స్టేజెస్లో అయితే ఓన్లీ పాలియేటివ్ థెరపీ. పాలియేటివ్ థెరపీ అంటే ఏంటి, పేషెంట్కి సిమ్టమాటిక్గా బెటర్గా ఉంచడానికి, పెయిన్ లేకుండా, వేరే కంప్లైంట్స్ లేకుండా చేసేదాన్ని పాలియేటివ్ థెరపీ అంటారు. సో కాబట్టి ఎర్లీగా డిటెక్ట్ చేస్తే డెఫినెట్గా ఇట్ బికమ్స్ క్యూరేటివ్. రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక 48 years ఫీమేల్, పెయిన్ అబ్డామిన్, వెయిట్ లాస్ అండ్ మోషన్లో బ్లడ్ అని చెప్పేసి ఒక 2 months నుంచి అని చెప్పేసి వచ్చింది. సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే మనకి లైక్ ఓవేరియన్ మాస్ అండ్ యూట్రస్ కూడా అటాచ్ అయి ఉంది. లక్కీగా పెట్ స్కాన్ చేయించాము, చేపిస్తే స్ప్రెడ్ ఎక్కడా లేదు. తనకి కంప్లీట్ హిస్టెక్టమీ విత్ ఊఫరెక్టమీ, మొత్తము విత్ ఇన్వాల్వింగ్ లింఫ్ నోడ్స్ సర్జరీ చేసాము. చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ పెట్ స్కాన్ చేసుకుంటే ఎక్కడ కూడా స్ప్రెడ్ లేదు. అండ్ ఇట్ బికమ్స్ కంప్లీట్ క్యూరేటివ్, అంటే ఆమె ఎర్లీగా డిటెక్ట్ అయింది కాబట్టి తనకి పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత మిగతా రేడియేషన్, కీమోథెరపీ కూడా అవసరం లేదు ఆమెకి, సర్జరీ తోటి కంప్లీట్ క్యూరేటివ్ అయింది. సో ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అవాయిడ్ ఆల్ ద కాంప్లికేషన్స్. ధన్యవాదములు.